మీ పేరు? నా పేరు సాయి కిరణ్. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నా లైట్ గా. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? వరస్ట్, అంత ఏం మంచిగా లేదంట. అంటే కంటెస్టెంట్స్ బాలేదా లేదంటే టాస్క్లు బాలేదా? ఎవరు మంచిగా లేరు, టాస్క్లు అంతే, కంటెస్టెంట్స్ అంతే. హోస్టింగ్ ఎలా ఉంది నాగార్జున గారి? నాగార్జున మంచిగా చేస్తారు హోస్టింగ్. ఈసారి డల్ గా ఉన్నట్టు ఏం లేదా? నాగార్జున సైడ్ నుంచా? హోస్టింగ్ సైడ్ నుంచి ఏం అనిపిస్తలేదు, నార్మల్ మంచిగానే చేస్తున్నారు హోస్టింగ్ నాగార్జున. సోనియా ఎలా ఆడుతుంది? సోనియా మంచిగా ఆడుతుంది. సోనియా మంచిగా ఆడుతుంది. అంటే ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ జర కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతుండు. ఇప్పుడు 3 times చీఫ్ అయ్యాడు కదా నిఖిల్, సో దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారని మీకు అనిపిస్తుంది? ఎవరు చేయలేరు అనిపిస్తుంది. ఎవరు చేయలేరు. మళ్ళీ ఈసారి ఎవరైనా చీఫ్ అయితే నిఖిలే అవుతాడు అంటారా? నిఖిలే అవుతాడు. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది మీకు? నిఖిలే స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఎందుకు చీఫ్ అయ్యారనా? సరే, మన ఎక్స్ టాస్క్ ఎలా అనిపించింది మీకు? ఎక్స్ టాస్క్ బాలేదు. ఎందుకు అందరూ గొడవలు ఆడి ఆ అబ్బాయి బయటికి వెళ్ళిపోవడం ఎక్స్ వల్లే అనా? కొట్లాటలు ఎక్కువ అవుతుంది దాంట్లో, షో కన్నా కొట్లాటలు ఎక్కువ. ఓకే, మరి ఇప్పుడు అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు కదా, అది ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనిపించింది మీకు? అన్ఫేర్. ఎందుకు అంటే కరెక్ట్ గా ఆడలేదు, అంటే ఛాన్స్ ఇవ్వలేదండి. అంటే బిగ్ బాస్ ని తిట్టడం కరెక్ట్ అంటారా? మరి అది తిట్టడం వేస్ట్ అసలు, అది చూడకూడదు. టైం వేస్ట్, అది టైం వేస్ట్ ఒక నెంబర్ టైం వేస్ట్. అంటే మరి ఎలాంటి వాళ్ళు వస్తే బిగ్ బాస్ మీరు చూస్తారు? బిగ్ బాస్ లో వాళ్ళు కాదు, వాళ్ళు బిగ్ బాస్ టాస్క్లు మంచిగా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఎంటర్టైనింగ్ అవుతారు, దాంట్లో కొట్లాటలే ఎక్కువ అవుతున్నాయి, చూసి టైం వేస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మరి అలాంటి కొట్లాటలు ఉంటాయి కదా, టీఆర్పీ కానీ లేదంటే జనాలు కానీ చూస్తారు కానీ ఊకే కొట్లాటలు చూడాలంటే విరక్తి వస్తుంది అందరికి. నాకు కూడా అలా నచ్చదు ఊకే. ఓకే, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ మంచిగానే ఆడుతుంది, బెటర్, కొంచెం బెటర్ అయిందా? అంటే ఫుల్ బయట జోష్ ఉండే కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి డల్ అయినట్టు అనిపించలేదా మీకు? లైట్ గా అనిపించింది. యాంకరింగ్ లో చాలా ఎనర్జీ ఉంటుండే, కానీ లోపల కొంచెం డల్ అయింది. అంటే యాంకరింగ్ లేదని చెప్పి డల్ అయింది అంటారా? అలా అని లేదు, కొంచెం యాంకరింగ్ లో చాలా ఎనర్జీ ఉండే, ఆ లోపలికి వెళ్ళగానే అంత లేదు ఎనర్జీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తే బాగుంటది మీ ఒపీనియన్ లో? వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి నాకు కూడా పెద్దగా ఏం తెలియదు. అంటే ఏ పర్సన్ వస్తే బాగుంటది అని ఐడియా లేదా? తెలియదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి నేను పెద్దగా ఎంగేజ్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కదా, ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఇచ్చే వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరైనా పర్లేదు, కొంచెం మంచిగా ఆడితే బెటర్. ఎవరు వీక్ అనిపిస్తుంది? వీక్ అనుకుంటున్నా.